బాబా విషయాలను మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై బాబా అండి మూర్తి గారు. మూర్తి గారు. అమ్మ జై బాబా. అమ్మ జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈరోజు మన ప్రీతముని తలుచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆ ప్రీతముడికి జై బాబాలు, ధన్యవాదాలు. అదేవిధంగా మీ అందరికీ కూడా జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినది అంటే బాబాను తలుచుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా నిరీక్షణ అనే హెడ్డింగ్తో బాబా గురించి ఇవ్వడం జరిగింది మంత్లీ మ్యాగజైన్లో. సో అది నాకు ఎందుకో చదవాలనిపించింది. సో అది మీతో షేర్ చేసుకుంటాను. మనం నిరీక్షణ అనే పదాన్ని మనం జీవితంలో అనేక సార్లు మనం పలుకుతూ ఉంటాం. నిరీక్షించానండి అంటే వెయిటింగ్. నిరీక్షణ ఎవరి గురించి చేస్తాము? మనకి బాగా దగ్గర, మన రక్త సంబంధికులు, మనకు కావలసిన వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు, ఇలాగా ఆ దాంట్లో టాప్ ప్రియారిటీ వాళ్ళకి గురించి మనం నిరీక్షిస్తాం. ఆ నిరీక్షణలో మనకి బాధ, విసుగు అన్నీ ఉంటాయా? ఉండవు. మనం దేనికైతే, ఏ వ్యక్తికైతే ప్రియారిటీ 100% ఇస్తున్నామో ఆ వ్యక్తి గురించి నిరీక్షణ చేస్తున్నప్పుడు మనకు ఎటువంటివి కూడా భావాలు వ్యక్తం అవ్వవు. అంటే ఒక కోపము, ఒక ఆవేశం ఇలాంటివి ఏమి ఉండవు. చాలా ఇష్టంతో ఉంటాం లౌకికంలో మనం తెలుసుకుంటే. ఉదాహరణకి ప్రేమికుడు, ప్రియురాలు ఉన్నారు, లవర్స్. వాళ్ళు ఎంతో నిరీక్షించారు. లేకపోతే భార్యాభర్తలు, లేకపోతే ఒక అన్నదమ్ములు, ఇలా మనం ఉదాహరణగా తీసుకుంటే వీళ్ళ గురించి మనం నిరీక్షణ చేస్తూ ఉంటామని అనుకోవచ్చు. అయితే ఇది లౌకికం. మరి అలౌకికంలో మనం ఎవరి గురించి నిరీక్షణ చేస్తున్నామంటే మనకు అనేక చరిత్రలు, ఆధారాలు ఉన్నాయి. సపోజు శబరి రాముడి గురించి, రాధకృష్ణుడి గురించి, ప్రహ్లాదుడేమో విష్ణువు గురించి, మరి అన్నమయ్య, పోతన, వీళ్ళందరూ కూడా, రామదాసు, వీళ్ళందరూ కూడా ఎవరి గురించి నిరీక్షణ చేశారు? భగవంతుడి గురించి నిరీక్షణ చేశారు. మరి భగవంతుడు వారికి ఎలా లభించాడు అంటే వాళ్ళకు ఒక ప్రేమ, లేకపోతే ఒక హిస్టరీ, ఏదో ఒక హిస్టరీ ప్రకారం చూస్తే ఆయన ఒక భక్తుడనో, ఒక దాసుడనో ఏదో విధంగా మనకు ఆ హిస్టరీలో ఉన్నాయి. అంటే ఒక భక్తుడు భగవంతుడు, లేకపోతే ఒక ప్రేమికుడు ప్రియుడు గురించి ఈ నిరీక్షణ అనే పదాన్ని మనం వడివడిగా యూజ్ చేస్తుంటాం. అయితే మనకి ఈ నిరీక్షణ చేసేవాడు ఎక్కడుంటాడు అంటే ఈ లౌకిక ప్రపంచంలోనే ఉంటూ సాధక బాధకాలను అనుభవిస్తూ, ఇబ్బందులు, అన్ని రకాల బాధలను అనుభవిస్తూ ఆయన గురించి నిరీక్షణ చేస్తూ ఉంటాడు అన్నది ఒకటి విదితం. అంటే మనకి భగవంతుడి గురించి కష్టపడిన, అంటే ప్రేమతో ఇష్టపడిన భక్తులను అందరినీ చూసుకుంటే వాళ్ళు ఎవరు కూడా సుఖపడిన యోగాలు లేవు. అందరూ శబరి ఆ వంగిపోయి నడుము నిలిపోయి, రామావతారంలో కృష్ణావతారం, లేదా కృష్ణావతారం గురించి రామావతారం, ఎవరు ఇలా చూసుకున్నా, రాధ చూసుకున్నా, లేకపోతే అన్నమయ్య చూసుకున్నా, పోతన చూసుకున్నా, రామదాస్ చూసుకున్నా, వీళ్ళందరూ చాలా కఠినమైన పరీక్షలను ఎదుర్కొంటూ లౌకికంలోనే ఉంటూ తన విద్యుత్ ధర్మాలు నిర్వర్తిస్తూ భగవంతుడి గురించి నిరీక్షణ చేశారు. వాటి ప్రతిఫలాన్ని వాళ్ళు పొందారు అన్నది మనకి చరిత్ర ఉంది. అయితే ఎలా పొందారు? ఏసీ కారులో కూర్చున్నారా? లేకపోతే దీంట్లో ఉన్నారు, పెద్ద పెద్ద హోటల్స్లో దిగారా? లేకపోతే ఈ పుష్పాలతో వేసిన రోడ్ల మీద వెళ్ళారా? లేదు. కఠినమైన పరీక్షలను ఎదుర్కొని ఈ విశ్వంలో అనేక సాధక బాధకాలను అనుభవిస్తూ తన ప్రియతముడి గురించి నిరీక్షణ చేశారు అన్నది మనకి విదితము. అయితే ఇక్కడ బాబా ఏమంటున్నారు? మనకి ప్రపంచంలో ఉన్నది ఒక్కటే, అది నేను. నేను అంటే భగవంతుడు, భగవంతుడు అంటే ప్రేమే భగవంతుడు, భగవంతుడే ప్రేమ, సత్యమే భగవంతుడు. ఇలా మనం ఏది చూసుకున్నా ఒక్కటే ఉంది. కానీ విశ్వం అంతా కూడా మిథ్య అని బాబా చెప్పాడు. మరి మిథ్య అయినప్పుడు మనం ఎలా ప్రేమించాలి అన్న విషయానికి వెళ్తే బాబా ఇక్కడ చెప్తున్నాడు. సకల శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి దేని గురించి? భగవంతుణ్ణి ప్రేమించండి, భగవంతుని ఎలా పొందాలో సూచించాయి. అవన్నీ కూడా మనకు తెలుసు,
ఆచరించాం, అన్నీ చేసాం. అయితే ప్రేమను ప్రియతముడితో ప్రేమించబడాలి అంటే ప్రస్తుతం యుగావతారుడని. అయితే ఈ ప్రేమను ఎలా వ్యక్తం చేయాలి అంటే ఆ ప్రేమికుడు ఇక్కడికొచ్చినప్పుడు ఆ ప్రేమను మనం వ్యక్తం చేయగలం. ఎందుకు? నిరాకార స్వరూపుడైన భగవంతుడు సాకారంలోకొస్తే కానీ ఆ ప్రేమ ఫలించదు. మరి భగవంతుడిని ప్రేమిస్తున్నామంటే అదే గదా! సాకారంలో ఉన్నవాడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే ప్రాబ్లమ్ లేదు. మరి నిరాకార తత్వాన్ని మనం ప్రేమిస్తున్నామంటే కంటికి కనబడింది, ఎ ఎవరు చూడనటువంటిది, ఎక్కడ చూపించడానికి ఆస్కారం లేనటువంటిది. సో, అటువంటి దాన్ని మనం ఎలా ప్రేమించగలము? ఆయన ఒక అవతారుడుగా, ఒక మానవుడిగా మన మధ్యకొచ్చి ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి అప్పుడు వచ్చినప్పుడు మనం ప్రేమిస్తున్న ఆ నిరాకార స్వరూపం, ఆ భగవంతుడు ఒక్కడే అనే పదార్థం ఈయనే అని తెలుసుకొని ఆయన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. ఎలా అవుతున్నాం? అనేక ఆర్థిక ఇబ్బందుల్ని, అనేక ఈతి బాధల్ని, ఈ అరిషడ్ వర్గాలని, ఈ ప్రపంచంలోని నలిగిపోతూ రథచక్రాల్లోని గానుగులోని నలిగిపోయినట్టుగా ఈ చెరుకు అలాగ మనం నలిగిపోతూనే ఆ బాధని వ్యక్తపరచక మన ప్రియతముడే కి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ప్రేమించడం చూసిన దాఖలాలున్నాయి. కాబట్టి ఇక్కడ బాబా అంటున్నాడు, ప్రస్తుత యుగావతారుడైన అవతార్ మెహర్ బాబా ఉన్నదంతా ప్రేమే అని చెప్పడం జరిగింది. అయితే దాని పరిణామం స్వరూపమే ఆ ప్రేమ తాలూకా పరిణామ స్వరూపము మనకి అవతార్ మెహర్ బాబా రూపంలో మనకి గోచరించింది. ఆయన వచ్చినప్పుడు ఆయన సమకాలీకులు చేసేటటువంటి ఆయనతోటి మసిలిన విషయాలు వాళ్ళు ఆ ప్రభువుతో నడిచిన పాదయాత్రలు అయితే అవనివ్వండి, ఏదైనా మొత్తం ఈ మండలి వారు ప్రభువు కలిసి చేసిన ఆ విధానం ఏదైతే ఉందో అదంతా మనకి ప్రేమికులకు విదితమే. అయితే ఇది ఎలాగ సంభవిస్తుంది అంటే బాబా ఏం చెప్పారంటే, ప్రేమ అనేది భగవంతుడు ఇచ్చే కానుక. ఆ కానుక ఎవరికైతే లభిస్తుందో వాళ్ళు భగవంతుడిని ప్రేమించడానికి ఉద్యుక్తులవుతారు. అంటే ముందుకు వెళతారు. కాబట్టి ఇది మనం ఏదో సంపాదించుకున్నది కాదు. ఆయన తనంతట తానుగా మనకి గిఫ్ట్‌గా ఆ ప్రేమని ఇచ్చినప్పుడు, ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మనం ఆయనని ప్రేమించగలుగుతాము. ఉదాహరణకి మనం బాబా ఫోల్డ్‌లోకి రాకమునుపు మనం ఎలా ఉన్నాం? బాబా ఫోల్డ్‌లోకి ఎలాగ వచ్చామన్నది ఆ విషయం మనం పరిశీలన చేస్తే ప్రతి ఒక్కరికి అది అనుభూతి జరుగుతుంది. యెస్. నిన్నటి వరకు ఇది అనుకుందాం. ఇవాళ నుంచి మెహర్ బాబాలోకి ఎలాగ రాగలిగామంటే, ఏముందండి ఆయన కృపండి. భగవంతుని తలుచుకుంటే కానిదేముంది? అన్న విషయాలు కూడా మనం విన్నాం. కాబట్టి ఈ ప్రేమనేది భగవంతుడు కానుకగా మానవుడికి ఇస్తేనే వస్తుంది తప్ప, అదేదో కొని తెచ్చిపెట్టుకునేది లేతే ఒక సర్టిఫికేట్ లాంటిది కోర్సు మాత్రం కాదు అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ కానుకను అందుకునే స్థాయిలో మనం అందరం ఎంతవరకు పెర్ఫెక్ట్‌గా ఉన్నాము అన్నది మనందరం ఒకసారి క్వెషన్ మార్క్ యేసుకుంటే 100కి 100 పాళ్ళు మనందరి దగ్గర లేదు అన్నది వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే మనకి 100కో, కోట్లకో ఒక్క మనిషి ఆ పరమాత్మని సన్నిధానంలోకి వెళ్ళగలుగుతాడు అన్నది మనం చదువుకున్నాం, విన్నాం, చెప్పుకుంటాం. 100కో, కోటికో ఉంటారండి భగవంతుడిని ప్రేమించేవారు లక్షల్లోని, కోట్లలోని. బాబాయే చెప్పాడు. నేను అనుకునేటట్టుగా నన్ను ప్రేమించేవాళ్ళు ఎవ్వరు లేరు. ఒక్క మెహరా మాత్రమే కనబడింది అన్నట్టుగా చెప్పారు దాఖలా. అంటే ఆయన ప్రేమ ఆయన ఊహించుకున్నట్టుగా మనం ఎవరు ప్రేమించలేకపోతున్నాం అన్నది మనకు ప్రభువు అనేక సందర్భాల్లో వెల్లడించారు. మరైతే మన ప్రేమ మనం అలా అన్నప్పుడు మనం ఆ స్థితికి వెళ్ళలేకపోతే మనందరం ఇంకా డ్రాప్ అయిపోవాల్సిందేనా? కానీ మన ప్రభువు ఏమంటున్నాడంటే అలాగేం కుదరదు. ఎందుకంటే ఈ ప్రేమ ప్రతి ఒక్కరి తాలూకా హక్కు అంటున్నారు. భగవంతుడిని చేరడం ప్రతి ఆత్మకి హక్కు అంటున్నారు. హక్కుదారుడు ఏమవుతుంది? ఆయనేమి ప్రూఫ్ చేయక్కర్లేదు. సో, అది ఎలాగ జరుగుతుంది అంటే, ఇవాళ కాపోతే రేపు, రేపు కాపోతే ఎల్లుండే, ఈ జన్మ కాపోతే ఇంకొక జన్మ. దానికి బాబా ఏం చేశారు? నేను వచ్చాను, మిమ్మల్ని మేల్కొల్పడానికొచ్చాను, బోధించడానికి రాలేదు. నేను మీ హృదయాలలో ప్రేమ బీజాన్ని నాటుతున్నాను అని చెప్పడం జరిగింది. ఈ ప్రేమ బీజం నాటడం అంటే, ఇప్పుడు మనం లౌకికంలో చూసామనుకోండి, ఏదో ఒక విత్తనాలు, ఓ 10 విత్తనాలు తెచ్చుకుంటాం. ఆ మట్టి అది పెడతాం.
పెట్టి మనకి ఆ స్థలాన్ని బట్టి ఆ విత్తనాలు పెట్టి దాని మీద రోజు నీళ్లు చల్లుతాం. విత్తనాలన్నీ ఒకే కుండీలో ఉన్నాయి, ఒకేసారి నాటాం, మొక్కలు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ రోజుల్లో వస్తున్నాయి. మరి అది ఎలాగా? అన్ని మీద ఒకటే చేశారు కదా. అదే చెప్తున్నారు బాబా. నేను ప్రేమ బీజాన్ని నాటడానికి వచ్చాను. అవి మొలకెత్తి పెద్దవయ్యి ఫలాలను ఇచ్చే వరకు టైం పడుతుంది కదా. కాబట్టి ఆ ఆ కార్యక్రమాన్ని నేను అలాగే చేస్తున్నాను. దాని గురించే నేను మీ స్థాయికి కిందకి దిగి వచ్చాను. కాబట్టి దీని అర్థం ఏంటంటే, మనం అనుకోవచ్చు ఏమండి ప్రేమ బీజం నాటారు, మరి బాబా వచ్చారు, చేశారు, అన్నీ వెళ్ళారు, ఇంకా ఎవరికీ రాలేదు. మరి మన దగ్గరికి క్వెషన్ మార్కే ఉంది. ఇంకా మనం ప్రేమిస్తున్నామా బాబా అని అనుకున్నట్టుగా అంటే, ఇంకా ప్రేమించలేదనే మనం చెప్పుకోవాలి. కాబట్టి నేను ప్రతి హృదయంలోనూ ప్రేమ బీజాలను నాటుటికే వచ్చి ఉన్నాను అని మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా చెప్పారు. మరి అలా చెప్పినప్పుడు ఈ అవతార కాలంలో ప్రపంచమంతా పర్యటించి బాబా ఏం చేశారు? చెప్పడమే కాదు, ఆయన ముందే ఆచరించి చేసి చూపించారు. కాబట్టి ఈ అవతార కాలంలో ఏముంది? ప్రపంచం అంతటా పర్యటించి సర్వ మానవాళి హృదయాల్లో ప్రేమ బీజాలని మన ప్రియతముడు నాటారు. మనం లౌకికంలో నాటే బీజాలు ఎలాగైతే ఫలితాన్ని ఇస్తాయో రిజల్ట్స్, అలాగే ఆయన చేసిన ఈ విశ్వ కార్యక్రమాల్లో ఆ ప్రేమ బీజాలు ఒక్కంతటి ఒకటి, ఒకటి తర్వాత ఒకటి మొలకెత్తడం ప్రారంభించాయి. అన్ని హృదయాల్లో నాటబడిన ఆ ప్రేమ బీజాలు మొలకెత్తి ఉంటే, మరి మనం అనుకుంటే, మరి ఈ ప్రపంచం ఇలాగెందుకు జరిగింది? బాబా వచ్చారు, వెళ్లారు అన్నీ అయ్యాయి కదా. ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ న్యూస్ చూస్తే మనకి చాలా అదిగా ఉంటుంది. చాలా గందరగోళంగా ఉంటుంది. మొన్నే ఒకటి దాంట్లో చూశాను. బంగారము, ఆభరణము. దేంట్లోంచొచ్చింది? బంగారంలోంచి ఆభరణం వచ్చింది. బంగారం లేపోతే ఆభరణం లేదు. కాబట్టి బంగారమే ఆభరణంగా తయారయింది. బంగారం ఆభరణంగా ఉంది. అలాగే భగవంతుడు జగత్తు. భగవంతుడే జగత్తుగా చూపిస్తున్నాడు. ఆ జగత్తులో ఏమవుతుంది? మంచి, చెడు, సుఖం, దుఃఖం, నష్టం, కష్టం అన్నీ ఉంటాయి. అవి చూసి మనం ఇదంతా భగవంతుడు చేస్తున్న కార్యక్రమమే అని ఎటువంటి ఆహ్, హృదయ దీనికి చంచలం లేకుండా దాన్ని ఆస్వాదిస్తూ మనం వెళ్ళగలిగితే స్థితప్రజ్ఞత కలిగిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మన లౌకికంలో జరిగింది చూసేసి గబుక్కున మనకి మాటకి మనం మాట్లాడేసామంటే ఇంకా మనలో స్థితప్రజ్ఞత అంటే ఇంకా అండర్‌స్టాండింగ్ ఇంకా పూర్తిగా రాలేదు. మనకి తెలీదు, ఇంకా బేసిక్కే మన దగ్గర లేదనేది తెలుస్తుంది. మనం ఈ ఆభరణం చూసేసరికి మనం చూడండి, బంగారం నుంచి ఆభరణం చూస్తే మనం బాధపడతామా? బాధపడం గదా! అబ్బా! ఎంత మంచి హారం వచ్చిందని గంతులేస్తాం. మరి భగవంతుడిని చూస్తూ ఆ భగవంతుడి నుండి వచ్చిన జగత్తుని చూసేసరికి మనం బాధపడతాం. భగవంతుడిని ప్రశ్నిస్తాం. ఇదేంటి ఇలా జరిగింది అనేసి. సో, అక్కడ మనం ఆ 2 డెఫినిషన్‌లు తీసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాం అన్నది మనకి తెలుస్తుంది. కాబట్టి మరి భగవంతుడు వచ్చి వెళ్ళాడు కాబట్టి ఈ కరువులు, ఈ ప్రజలలో సుఖశాంతులు లేకపోవడం, సత్ప్రవర్తనలు పోవడం, మత కలహాలతో కొట్టుకోవడం ఇవన్నీ ఉన్నాయి. మనం ఇయన్నీ చూస్తున్నా గానీ వీటి ఎనకాతల భగవంతుడు చేసిన కార్యక్రమాన్ని మనం చూడటం లేదు. భగవంతుడి తాలూకా ప్రేమని మనకు కనబడటం లేదు. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా సుఖశాంతులతోనూ, సత్ప్రవర్తనతోనూ సంచరించి భగవంతుడి నుండి ప్రేమ కానుకను అంటే దివ్యము ప్రేమను పొందుటకు అర్హులై ఎదురు చూచుచూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిందేంటంటే, మనకి ఏదైతే ఈతి బాధలు పీక్‌కెళ్తాయో అన్నీ, అన్ని వర్గాల్లోని, అన్ని కుల మతాల్లోని, అన్ని దేశాల్లోనూ కూడా ఈ వ ఈ అలజడి ఈ ఎంత శిఖరాగ్రానికి వెళుతుందంటే 100కి 100 పాళ్ళు వెళ్ళిపోయినప్పుడు భగవంతుడు రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఆయన కార్యక్రమానికొచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ మత విద్వేషాలు, మత కలహాలు, ఈ విభేదాలు, కొట్టుకోవడాలు, ఈ చంపుకోవడాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఒక పక్కన డిస్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. ఒక పక్క కన్‌స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. ఈ ఈ విధంగా ఆయన బ్యారేజీ వేసుకుంటూ, ప్రేమ బీజాలను నాటుతూ, ఎవరిని ప్రేమించాలో ఆయనే డిసైడ్ చేసుకుంటాడు. చేసుకుని తీసుకువెళ్తున్నప్పుడు దీనికి కొంత టైం పడుతుంది. మరి ఆ పరిస్థితికి మనం తట్టుకుంటున్నామా? ఆ పరిస్థితిలో మనం ఉన్నామా? ఆ పరిస్థితిని అధిగమించామా? అన్నది మనం ఎవరికి వాళ్ళం మనం తెలుసుకోవాల్సింది. పైపెచ్చు భగవంతుడు వచ్చి వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు కూడా మనకి ఎటువంటివి ఈ రాకకు సంబంధించినవి ఏమి ఉండవు. ఆ ప్రపంచం వెళ్ళే స్థితి మామూలుగానే ఉంటుంది.
భగవంతుడు అవతారుడిగా వచ్చి ఆయన కార్యక్రమం చేసుకుంటూనే పోతూనే ఉంటాడు. ఈ డిఫరెన్సెస్‌లో ఏమి మార్పు రాదు ఆయన వచ్చినంత మాత్రాన. ఎందుకంటే బాబా ముందే చెప్పారు. నేను ప్రేమ బీజాలు నాటడానికొచ్చాను. అది టైము పడుతుంది. కాబట్టి ఆ బీజం రానందుకు మామూలుగా లౌకికంలో ఎంత టైం పడుతుందో దీనికి కూడా టైం పడుతుంది. నా కార్యక్రమాన్ని నేను ఒక్కడినే చేయగలను అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సిట్యుయేషన్ చూసుకుంటూ మనం ముందుకెళ్తే ఒక దైవీ ప్రేమికి గళం నుండి వినిపించిన స్వరం మనకు గుర్తుకొస్తుంది. అదొక్క పాట రూపంలో చూద్దాం. జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవ మరుదించినతని గాంచరా. ఈ సెంటెన్స్‌లో చూసుకుంటే మనకి భగవంతుడు ఏ సందర్భాల్లో ఎలాగొచ్చాడు, ఏం చేస్తాడు, మనం ఆయన్ని గాంచుతున్నామా అంటే చూస్తున్నామా లేదా అన్నది మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భగవంతుని ఆగమనానికి కారణం వివరిస్తూ వస్తే భగవంతుడు ఏం చేస్తాడో తెలియజేసే సత్యవాక్కులని వాటిపై ఆలపించినప్పుడు భగవంతుడు ఈ యుగంలో మరలా ఎందుకు మానవ రూపం ధరించి రావాల్సి వచ్చిందో అనే విషయంపై అవగాహన మనకి కలుగుతుంది. మరి రామావతారం వచ్చాడు. రామావతారంలో చూసాడు. అయిపోయింది. బావుండాలి గదా! మళ్ళీ కృష్ణావతారంలో వచ్చాడు. అయిపోయింది. మళ్ళీ బుద్ధుడు, క్రీస్తు, మహమ్మద్, ఇప్పుడు మెహర్ బాబాగా. అంటే ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ పరిస్థితులు చాలా తీవ్రత రూపం దాల్చినప్పుడు భగవంతుడు ఒక శరీరాన్ని తీసుకొని ఒక నామము, రూపము ఒక ప్రదేశంలో ఆయన అవతరించి ఆయన విశ్వ కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి మనకు కట్టినప్పుడు ఇల్లు ఒకలాగా ఉంటుంది. కట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఎలాగైతుందో, ఆ రాకపోకలు దీని గురించి కాకుండా మనం ఎంతవరకు పెర్ఫెక్షన్ అయ్యి భగవంతుడు చెప్పే మాటలో నడుస్తూ ఆయన కైవల్యాన్ని మనం చేరుకున్నాము అన్నదే మనం చూడాలి తప్ప, ఆయన వచ్చి వెళ్ళాడండి ఈ ప్రపంచ పరిస్థితులు ఏంటంటే ప్రపంచ పరిస్థితులు అప్పుడు అలాగున్నాయి, ఇప్పుడు అలాగున్నాయి. ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎంతవరకు భగవంతుడిని ప్రేమించగలుగుతున్నాము, ఆయన్ని ఎంతవరకు మన హృదయంలో నివాసం ఏర్పరచుకున్నాము, ఆ అనుభూతిని మనం ఎంతకాలం మనం అనుభవిస్తూ ఉన్నాము అన్నదే ముఖ్యం తప్ప, ప్రపంచాన్నంతా మారుద్దామనే విధానంలో ఈ ఆధ్యాత్మికత కుదరదు. ఎందుకంటే అలా చేస్తే బాబా ఇన్ని అవతారాలు ఎత్తక్కర్లేదు. సో, అది మనం ఎరిగి తెలుసుకోవాలని చెప్తున్నారు. మరి అలాంటి అవగాహన చోటు చేసుకున్న వారందరూ ఆ భగవంతుడు ఎవరై ఉంటారు? మరి భగవంతుడు ఇలా వచ్చి చేశాడు, రాముడిగా ఇలా చేశాడు, కృష్ణుడిగా అనుకుంటాం గదా! మనం అనుకోవడం ఉంటాం గానీ తీరా రాముడిగా వచ్చినప్పుడు రాముడిని ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. రాముడి మీద అపోహలు పెట్టిన వాళ్ళున్నారు. నిందించిన వాళ్ళున్నారు. కృష్ణుడు వచ్చినప్పుడు చేసిన వాళ్ళున్నారు. ఇలా అంటూనే మనం ఇలా ఆలోచన చేస్తుంటే భగవంతుడంటే ఎలాగుంటాడు? ఏం జేస్తాడు? ఏం జేయడు? ఇవి ఇలాగ మనం ఈ మానవాళి ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఇవి ఈ ఈ మాటలు మాట్లాడుతూనే ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి అలాగా చేస్తున్న సందర్భాలలో మనం అనేక ఆలోచనలు తెలుసుకోవాలనుకుంటే ఆ కాంక్ష వెతకనారంభిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అర్థం ఏంటంటే భగవంతుడు వచ్చాడు. భగవంతుడు ఇలా అంటున్నాడు గదా! పురాణాన్ని ఇలా చెప్పారు, ఇలా చేశారు, ఇలాగున్నారు, అలా చేశారు. ఇలాగ ఎవరైతే తీవ్రంగా ఆలోచిస్తుంటారో వాళ్ళు ఆయనకి ప్రీతి పాత్రులవుతారు. మనం ఏం చేస్తున్నాం? ఏదో మనం టైంలో చేసుకొని ఏదో రామకృష్ణ అనేసి మన లౌకిక జీవితంలో మనం ఉంటున్నాం తప్ప భగవంతుడి గురించి అన్వేషణ మనకెవరికీ లేదు. అందుకే బాబా కోట్లలో ఒక్కడు అని జెప్పారు. ఒక 1,00,00,000 మందిలో ఒకడుంటే 99,99,999 మంది సంసారంలో ఉండి ఏదో ఇలా నైవేద్యాలు పెట్టిన వాళ్ళు తప్ప నిజంగా భగవంతుని యెడల వాళ్ళకి శ్రద్ధాభక్తులు లేవు అన్నది మనకి వ్యక్తమవుతుంది. కాబట్టి అలాంటి వెతకన ఆరంభించిన వాళ్ళలో కోట్లలో ఉన్న వాళ్ళందరినీ అందరినీ కూడా ప్రభువు ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఆర్తిని విని ఈ పొడమిపైకి వచ్చి ఒక మానవుడిగా ఉండి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెతుక్కుని వెళ్ళి వాళ్ళకి ఆలింగన భాగ్యాలను వాళ్ళని హక్కులను చేర్చుకోవడము, వాళ్ళ ప్రసాదాన్ని తినడము, తన తిన్న ప్రసాదాన్ని వాళ్ళకివ్వడము, ఇవన్నీ కూడా ఈ అవతారాల్లో మనం చూస్తూనే ఉన్నాము. వారికి తన భాగ్యాన్ని అంటే బాబా ఇక్కడ వారి నామస్మరణ చేసే భాగ్యాన్ని కూడా వాళ్ళకి కలగజేస్తున్నాడు. మనకి నామము, రూపము, ప్రసాదము, ఆలింగనము, చూపు, పర్యటనలు, సమకాలికులుగా మనతో కూర్చోవడము,
ఎన్ని చేశారు బాబా, ఎన్ని చేయాలో భగవంతుడు ఒక మానవుడిగా వచ్చి అన్ని ప్రయత్నాలను చేసి చూపించి ఆచరించిన వెళ్ళిపోయాడు. కాబట్టి ఇదంతా కూడా మన భాగ్యాన్ని కలుగజేయడానికే భగవంతుడు ఈ పుడమపైకి వస్తున్నాడు తప్ప ఆయనకేదో అవుతుందని కాదు. ఎందుకు? మనం కోట్లలో ఒకళ్ళు ఆలోచిస్తున్నాం కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా వస్తున్నాడు ఈయన ఇక్కడ. వచ్చి వాళ్ళ ఆర్తిని తీర్చి వాళ్ళని హక్కును చేసుకుని వాళ్ళకి భగవంతుడి తాలూకా ఆ అమృతాన్ని రుచి చూపించి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ వారసత్వంగానే మనం ఇవన్నీ చేస్తున్నాం. కొంతమంది అదే బాబా అంటారు కదా, హానెస్టీగా నువ్వు నన్ను ప్రేమించి అంటున్నాడు కదా, మనం హానెస్టీ కూడా డిజానెస్ట్ అయిపోయి ఈ ఇందులోకి వచ్చేసాం. ఆ రావడం వల్ల వాళ్ళకి మనకి అభేదం అయిపోయింది. భగవంతుడు అంటే ఏదో పెద్దగా మనం ఆలోచించడం, మనం వక్ర మార్గాన్ని మనం మరల మరలడం, తర్వాత మనకు ఫేవరబుల్గా ఉన్నట్టుగా మనం దాన్ని కల్పించుకోవడం, రూపం దిద్దుకోవడం, ఇవన్నీ మనం మన స్వార్థ బుద్ధితో, సంకుచిత బుద్ధితో మనం చేసుకునేది అది తప్ప భగవంతుడు వచ్చి చేసింది కాదు అన్నది మనకు ప్రభు వచ్చి చెప్పిన తర్వాత మనకు తెలిసింది. కాబట్టి ఈ మాధుర్యం ఎప్పుడైతే మనకు లభించిందో ఆ స్మరణ చేసిన ప్రతి వారు కూడా మరల మరల చేయడం ప్రారంభించారు. నీ నామం ఎంతో రుచిరా, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. మనకి లౌకికంలో కూడా తినగా తినగా వేపాకు తీయగా ఉండు అనేసి మనం ఆలోచించండి. వేపాకు నేచరే చేదు. తినగా తినగా తీయగా ఉండడం అంటే మనకి అలవాటైపోతుంది. మనకేమవుతుంది? అలవాటైపోతుంది. ఏదైనా మనం చిన్నప్పటి నుంచి మనకి ప్రతీదీ కూడా చూసి కాపీ అలవాటు చేయడమే మనకు నేర్పింది. ఎందుకు? ఆ స్టేజ్ నుంచి మనం నేర్చుకుంటే కొంత మనం పరిపక్వత మనకు లభిస్తుందన్నది ప్రతీదీ మనం అలవాటు చేసిందే. కాబట్టి ఇక్కడ ఆ భగవన్నామస్మరణ ఏదైతే అలవాటు చేసుకున్నారో దాని రుచి చూసిన వాడు ఇంకే రుచికి ఇష్టపడడు. ఎందుకు? అదంత బాగుంటుందనమాట. కాబట్టి అటువంటి భాగ్యాన్ని బాబా మనకి కల్పించాడు. ఒక ప్రేమ చూపించాడు. ఒక దాస్యం చూపించాడు. ఒక లేబర్ వర్క్ చూపించాడు. ఒక బెగ్గర వర్క్ చూపించాడు. ఎన్ని ఎన్ని రకాలుగా ఉండాలి మనం అన్నది ఆయన చేసి చూపించి ఆచరించాడు మన ప్రీతముడు. కాబట్టి మరి ఇక్కడ మనం స్మరణతో పాటు బాబా రూపాన్ని ప్రేమించడం ప్రారంభించాం. అక్కడ అలాగే జరిగింది. ప్రతి అవతారంలో కూడా అవతార పురుషుడి సౌందర్యాన్ని చూసాం. మనం చెప్పుకున్నాం. నిరాకార రూపము అంటే ఏ రూపం లేనిది కాదు. మానవుడి తాలూకా రూపం ఒకసారి ఆనందంగా ఉంటే నవ్వుతాడు, ఒకసారి దుఃఖం వస్తే ఏడుస్తుంటాడు, ఇంకోసారి దురాశ ఉంటే ఒకలాగుంటుంది. అంటే మానవుడి తాలూకా రూపం చంచలమైంది. ప్రతిసారి ఊసరవెల్లిగా మారిపోతుంది. కానీ భగవంతుడి స్వరూపము అటువంటి రూపము కాదు. దానికి నిదర్శనంగా నిరాకార రూపం అని చెప్పడం జరిగింది అని మన టీవీలో చదివాను. చాలా అద్భుతంగా చెప్పాడాయన. అంటే ఆయన సుందర రూపం ఎప్పుడు సుందరంగానే ఉంటుంది. మరి ప్రీతముడు చూడండి 2 యాక్సిడెంట్లు చేసుకున్నారు. ఎంత నవ్వుతూ ఉన్నారు. మనకు చిన్న తలనొప్పి వస్తే బాబాని తిట్టుకుంటాం. నిజంగా చెప్తున్నా. లేతే ఏదైనా కష్టం వచ్చి ఒక ఇద్దరు వర్క్ లోడ్ ఎక్కువైపోతే బాబా మీద పడిపోతాం. ఏదో మనం ఏదో పర్ఫెక్ట్‌గా చేసినట్టు. నిజంగా నాకు ఇవాళ అదే అనిపించింది చదివినప్పుడు. ఆ విషయం చూసినప్పుడు నిరు నిరాకార రూపం అంటే ఆ సౌందర్యం, ఆ ముగ్ధ మనోహర సౌందర్యం ఇంకెవరి దగ్గర లేదు. కాబట్టి మన రూపం కాదు ఆయనది. ఆయన రూపం అంటూ ఒక ప్రత్యేకంగా ఉంది ఆయనకి. ట్రేడ్ మార్క్ అనమాట. అది ఆ నిరాకార రూపము. కాబట్టి అటువంటి రూపంతోటి ఆయన నామస్మరణ మనం అందరం పేర్లు పెట్టుకున్నాం. కానీ మనకు ప్రీతి ఏమి ఉండదు. మన అమ్మమ్మదో, తాతదో, తమ్ముడిదో లేకపోతే చెల్లిదో ఎవరిదో పేరు పెట్టుకుంటాం. ఎందుకు ఇష్టమైన వాళ్ళతోటి. అంతే. అలాగే ఆ రూపానికి తగ్గట్టుగా ఆ నామం రావడంతోటి ఆ నామం చేయడం ఎంతో రుచిగా ఉంటుంది. బాబా అనేక సందర్భాల్లో చెప్పాడు. మనం అనేక మార్గాల్లో కూడా చూసాం. బాబా కంటే బాబా నామస్మరణకు పవర్ ఉందని బాబాయే స్వయంగా చెప్పడం జరిగింది. బాబా కూడా ఆయన నామస్మరణ మెహర్ బాబా నామస్మరణే చేశారని చెప్పడం దాఖలాలున్నాయి. ఎందుకు? ఆ నామ ప్రాశస్యత అంత శక్తివంతమైందని ఇక్కడ ప్రీతముడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ నామస్మరణ చేస్తున్నంత సేపు హాయిగానే ఉంటున్నప్పటికీ, మరి ఆ ఎక్కువ కాలం దాంట్లో గడపలేం గదా! ఎందుకంటే మనకు లౌకికంలో ధర్మాలు, బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ చేస్తూ చెప్పడం ఎలాగా? ఆచరించాలి అంటే
బాబా అదే చెప్తున్నారు. శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటోయి సన్నిధి చేర. మనం సాకులు చెప్తూ ఉంటాం చూసారా? మనకి ఇష్టమైంది అనుకోండి ఎంత కష్టమైనా బారాయిస్తాం. మనకి ఇష్టం లేదనుకోండి అన్ని సాకులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ బాబా ఆ శిక్షణని ఎలాగైతే మండలి వాళ్ళకి ఇచ్చారో అవి చూపించారు, చేయించారు, మనకు ఆచరింపజేశారు. ఆ విధంగానే ఆయన చెప్పిన బాటలో మై విషెస్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్లలో మనం ఒక పాయింట్ అయినా మనం చేయగలిగితే ముందు ఆచరణ మొదలు పెడితే మనకి తక్తిమవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఇక్కడ ఆ ప్రేమికుడు రాసిన విధంగా అంటే భగవంతునికి తన పరిస్థితి వివరిస్తున్నట్ట ఇక్కడ అర్థం. లేకపోతే నీ మీద మనసు లగ్నం చేయలేనని ఖచ్చితంగా చెప్తున్నట్ట. ఇక్కడ 2 అర్థాలు ఇచ్చాడనేసి ఇక్కడ ప్రేమికుడు ఆ విధంగా రాశాడు. అంటే అక్కడ భగవంతుడిని నువ్వు నీ పరిస్థితి వివరిస్తున్నావా? లేతే నువ్వు లగ్నం చేయలేదని చెప్తున్నావా? అయితే మొట్టమొదటిదే ఓ క్షణం అనుకుందాం. అంటే మొట్టమొదటి చెప్తాడు. భగవంతునికి మన పరిస్థితి ఏమిటో తెలియదనుకుని వివరిస్తామా? లేకపోతే అతనికి సర్వం తెలిసినప్పటికీ అడిగితే గాని అమ్మాయినా పెట్టదనే ధోరణిలో మనం కూడా చెప్పుకోవాలి కదా! ఇదా? అంటే విమర్శనాత్మకంగా, పరిశీలనాత్మకంగా ఇక్కడ వివరించారు ప్రతి సంఘటన కూడా. అంటే ఆ పాట రూపంలో మనం ఆలోచిస్తే ఆయనకి తెలీదా? మరి భగవంతుడు సర్వాంతర్యామి కదా! అన్నది మనమే. మళ్ళీ భగవంతుడికి తెలీదన్నట్టుగా మన బాధలన్నీ చెప్పుకుంటున్నది మనమే. ఏది నిర్ధారణ అంటే, ఏదీ నిర్ధారణ చేయలేని పరిస్థితిలో మనం కొట్టుమిట్టాడుతున్నాము. అంటే, మనం ఇంకా బాబా చెప్పినట్టుగా బాబాని మనము ప్రేమించుట లేదు అన్నది ఇక్కడ మనకి కన్ఫర్మ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు పరిశీలన చేస్తే. కాబట్టి ఈ విధంగా ఆలోచించే ముందు, మనకి బాబా మనతో చెప్పిన విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా! ఒక ప్రేమికుడు రాసిన దాన్ని మనం చూసుకున్నా, మనకది వర్తించింది లేదని తెలుసుకున్నా, మరి బాబా మనకేం భరోసా ఇచ్చాడనేది కూడా మనకు కావాలి. మెహర్ బాబా మనకేం చెప్పారు? మీరు జీవితాన్ని తీవ్రంగాను, నన్ను తేలికగాను తీసుకుంటున్నారు. అది ఇప్పుడిది గాదు. మనకి భగవంతుడి నుండి మనం విడిపోయి నుండి, భగవంతుడు అవతారుడిగా వచ్చినప్పటి నుండి ఇప్పుడు వరకు మనం అందరం అల్పంగా ఈ మనకేదో మనమే ఇంపార్టెంట్. ఆయనేదో థర్డ్ ఏదో వందో ప్లేస్‌లో పెట్టి చేయడమే జరిగింది. ఇది యథార్థం. కాబట్టి ఇక్కడ బాబా ఏం జెప్పాడు? ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చూపిస్తున్నాడు. నాయనా ఇన్నాళ్ళు నువ్వు నాకు లాస్ట్ వందో ప్లేస్ ఇచ్చావు. ఇప్పుడు ఒకటో ప్లేస్ ఇయ్యి. నువ్వు వందో ప్లేస్‌లో ఉండు అన్నది ఇక్కడ బాబా పెట్టాడు. ఏది? భగవంతుని తీవ్రంగా చెయ్యి. నిన్ను తక్కువగా చేసుకో. అంటే నువ్వు తక్కువగా ఆలోచించు నీ గురించి. స్వ. కాబట్టి దీనికి వ్యతిరేకంగా చేయగలిగినప్పుడే మీరు నా ప్రేమను పొందగలరు కదా! మనందరం ప్రస్తుతం చేస్తున్నది మొదటిదే. అంటే భగవంతుడిని తక్కువ చేసి మనం ఎక్స్‌పోజ్ అవుతున్నాం. కాబట్టి ఇలా అనుకున్నప్పుడు మనకు ఇంకొకటి విషయం రావాలి. మెహర్ బాబా మనతో నీవు ప్రపంచాన్ని విడిచిపెట్టొద్దు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇలా చెప్పేసి ఆయన ఊరుకున్నారా? ఏమి ఊరుకోలేదు. అంటే ఎక్కడికో వెళ్ళిపోవాలి సన్యాసంలో కలిసిపోయిన మన వాళ్ళందరూ చెప్తారు కదా! బాబా అది కూడా మనకి క్లియర్‌గా ఇచ్చారు. ఇలాగ బాబాని భగవంతుడికి ఇంపార్టెన్స్ ఎక్కువిచ్చి తత్తిమా వెనక్కి పెట్టమని చెప్పేసరికి మీరు చిన్న బుద్ధితో మీరేదో ఆలోచించి పీకల మీద తెచ్చుకుంటారు పిల్లలారా. కాబట్టి మీరు మీ బాధ్యతల్ని, మీ కుటుంబ వ్యవహారాల్ని, మీ ఉద్యోగ ధర్మాలని ఇవన్నీ సొసైటీలో ఉన్న మీకు సంఘజీవులం కాబట్టి మేనేజ్ ఏ సోషల్ యానిమల్. కాబట్టి ఈ సంఘంలో ఉన్నాం కాబట్టి, ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, కుటుంబంతో ఉన్నాం కాబట్టి, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేస్తున్నాం కాబట్టి, ఇవన్నీ నిర్వర్తిస్తూనే నాతో ఉండు. ఎంత కష్టమండి? చాలా కష్టం. కానీ బాబా ఏం జెప్పారు? ఇవన్నిటిని కూడా నువ్వు ఒకళ్ళు ఇస్తే ఇచ్చినట్టుగా ఉండు. మనకి ఎంట్రన్స్ కౌంటర్ దగ్గర ఉంటాం. వాళ్ళందరూ ఉంటారు, "బాబు గిఫ్ట్ సామాన్లున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి ఒక బ్యాగ్ ఇచ్చేయి" అని అంటారు. మనం ఏం చేస్తామండి? ఈజీగా చేస్తాం. అంతే గదా! అదే మన సరుకనుకోండి, వాడు చిన్న పిల్లాడికొద్దు, ఆ ముసలోడికొద్దు, ఈవిడెప్పుడు రాలేదు, ఈవిడెప్పుడో ఒకసారి వస్తుంది. ఇవన్నీ తారతమ్యం చేస్తాం. ఎందుకు? ఆ సరుకు మనది. మనది కానప్పుడు మనం ఎంత ఫ్రీగా ఇస్తాం? అది బాబా చెప్తున్నాడు. ప్రతీదీ కూడా నువ్వు పట్టుకుపోయేది లేదు, ఇక్కడ తీసుకొచ్చేది లేదు కాదురా నాయనా. నువ్వు ఇక్కడే ఉండి నేనే ఈ పని ఇస్తున్నానని చెప్పుకొని నువ్వు చెయ్యి.
నీ కర్తవ్యాన్ని, నీ బాధ్యతల్ని. అప్పుడు నేను మిగతాది చేసుకుంటాను అని. మనం ఏం చేస్తున్నాం, ఆయన గిఫ్ట్‌గా ఇచ్చిన విషయాలను కూడా మనం సొంతం అనుకుని, మనం ఇబ్బందుల్లో పడిపోయి, ఆయన మీదకి ఆహ్, నెట్టేస్తున్నాం ప్రతి విషయాన్ని మన స్వార్థ చింతతతోటి. కాబట్టి అలా చెయ్యొద్దు అంటున్నాడు. కాబట్టి మీరు అలా ఆలోచించకండి. ప్రపంచంలోనే ఉంటూ, మీ ఉద్యోగ ధర్మాలను చేసుకుంటూ, నన్ను ప్రేమించండి అని చెప్పడం జరిగింది. మరి ప్రపంచంలో ఉంటూ జీవితాన్ని తేలిగ్గా చూసుకోవడం అంటే అనేక మంది మనల్ని మోసం చేస్తుంటారు, దగా చేస్తుంటారు, తిడుతుంటారు, చేస్తుంటారు. మరి భగవంతుడిని అనేక మంది హేళన చేశారు కదా! గేలి చేశారు కదా! ఎన్ని చేశారు? ఎంత అవమానపరిచారు. మనకి నిజంగా బాబా చరిత్ర చూస్తే ఆయన రైల్వే ప్లాట్‌ఫార్మ్‌లో కూర్చోవడం, నిలబడడం, థర్డ్ క్లాస్ దాంట్లో చూడడం. ఎంత సింప్లిసిటీ చేశారు. మరి ఎన్ని ఇది ఉన్నాయి. సాక్షాత్ అవతార పురుషుడు. సాక్షాత్ భగవంతుడు వచ్చి ఆయన పోస్ట్ పోలియో ఏంటి, ఆయన మన మధ్యకొచ్చి చేయడంటే ఆయన జీవిత విధానం చూస్తే మనం అంతకంటే గొప్పవాళ్ళం కాదనిపిస్తుంది. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఉంటూ ఎవరి సాధక బాధకాలు, ఎవరికి అపమానాలు, గౌరవాలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి భగవంతుడిని మనం నిరంతరం తలుచుకుంటూ ఆయన నామస్మరణ చేస్తూ మన విద్యుత్ ధర్మాల్ని నిర్వర్తిస్తూ ముందుకు పోతూ ఉండాలి. అలా నడుచుకుంటుంటే వాటన్నిటికంటే కూడా బాబా ప్రేమను మనం అతీతంగా బాబాని ప్రేమించాలి. ఆ కష్టం వచ్చిందని మానేసి, ఇదేదో దెబ్బే తగిలిందని ఇలాగని, లాస్ అయిందని మర్చిపోయి అది కాదు గదా నిరీక్షణ. అది కాదు గదా ప్రేమికుడు ప్రేమించే విధానం. అంటే ఆ ప్రేమ అనేది మనకి పూర్తిగా ఇంకా అవగాహన కాలేదు. అంటే మనం ఇవ్వడానికి ఇంకా సంశయంతోటే ఉన్నాము. ప్రేమ ఎప్పుడూ ఇస్తుంది. ప హ్మ్. ఇది పూజ ఎప్పుడు కూడా కావాలని కోరుకుంటుంది. సో, అది మనకి బాబా కూడా చెప్పారు. కాబట్టి ఆ కం ఇదంతా కూడా అతని కల్పనే. అంటే ఈ ప్రేమించేది, దూషించేది, తిట్టేది, కొట్టేది, బాధలు ఇవన్నీ ఇందాక మనం అనుకున్నాం. ఆభరణము, బంగారము, ఆభరణము. బంగారమే ఆభరణంగా ఉంది. అంతే తప్ప బంగారం వేరు, ఆభరణం వేరు లేదు. సో, అలాగే భగవంతుడే ఈ జగత్తు. ఈ జగత్తు ఏది చూసినా భగవంతుడి తాలూకా ఆ క్రియ కనబడాలి. బాబా చెప్పారు కదా! సంస్కారాల ప్రకారం ఇవన్నీ మనకి బుర్రలోకి రావాలి. ఆ జ్ఞానం మనకు బుర్రలోకొచ్చినప్పుడు మనకది దాంట్లో ఆనందం ఉంటుంది. అక్కడెక్కడో వాళ్ళ 2 దేశాలు కొట్టుకుంటున్నాయనుకోండి, మనం ఇక్కడ డిస్కషన్‌లు పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే ఆ సంస్కారాల ప్రకారం బాబా చేయిస్తాడు. అక్కడ ఆ ఫైటింగ్ చేయించకపోతే అక్కడ ప్రక్షాళన అవ్వదనమాట. మనకి అనేక సందర్భాల్లో బాబా చెప్పారు. మస్తులుంటారు. ఇప్పుడు అమెరికాలో ఒక మస్తు పాలించాడంటే కొట్టుకోనందుకు పెడతాడు. ఆ దేశం, ఈ దేశం ఇద్దరు కొట్టుకొని అక్కడ ఏం జరగాలో అన్నీ జరిగిపోయిన తర్వాత ప్రక్షాళన అయిపోతుంది. ఒక ఆపరేషన్ అనుకోండి సర్జికల్ ఆపరేషను. బాడీలో అవన్నీ కట్ చేసి పెట్టేసి మళ్ళీ కుట్టేస్తే 2 నెలలకి ఈయన కూర్చొని చక్కగా తిరుగుతాడు కదా! మరి ఆయన పార్ట్‌లో ఉన్నదే కట్ చేశారు. ప్రత్యేకంగా ఏమీ లేదు. సో, అదే విధంగా భగవంతుడి తాలూకా ఈ ప్రపంచాన్ని చూస్తే భగవంతుడు మనకు గుర్తుకు రావాలి. అంతే తప్ప ఇంకేది కాదు. ఈ స్థితిగతులన్నీ కూడా బాబాకి మనకి ప్రయోజనానికి జరిగేదే చేస్తున్నాడు అన్నది మనకి తెలియాలి. ఇంకొక రెండో విషయానికొస్తే ఏముంటుంది, రెండోదైన నీ మనసును లగ్నం చేయలేమని చెప్పడం అనుకుంటే ఆహ్, ఆహ్, మనకి ఇప్పుడు ఈ సెంటెన్స్ మనకు వర్తిస్తుంది. ఎలాగా అంటే ఏవండీ మనసు లగ్నం అవ్వటం లేదండి అంటాం. మనకి టీవీల్లోను వాటిలోనే పక్క వాళ్ళతోటి మాట్లాడడం, లేతే సినిమాలు, లేతే ఇంకోటి ఇవి రిసార్ట్స్, స్టోర్స్‌కి వెళ్ళడాలు ఇవన్నీ జరుగుతాయి. మనసు బావుంటుంది. కానీ భగవంతుడి మీద మనసు లగ్నం అవ్వకపోవడం కారణం ఏమిటి అంటే, మనలోని దీనికొక చిన్న పెట్టారు. చెరువు మీద అడిగిన వాడికే నష్టం గాని చెరువు కాదు. కాబట్టి నువ్వు దాన్ని కూర్చోబెట్టాలి. దాన్ని నీ మానవ ప్రయత్నం చేయాలి. అది నీ ధర్మం. ఎలాగా అంటే చూడండి ఆయన భగవంతుడు ఎక్కడ ఏం చెప్పారు? మీ హృదయాల్లోనే నివాసం ఉంటామని చెప్పారు. కానీ మనం ఏమనుకుంటున్నాం పైనంతా వెతుకుతున్నాం. ఆ హృదయంలో మనకు భగవంతుడున్నాడంటే బాబా ఏం చెప్పాడు? పరులున్నారు. నేను కూర్చోవడం నాకు సిగ్గుగా ఉంది అని చెప్పడం జరిగింది. పరులెవరు? ఈ అరిషడ్ వర్గాలు. ఇప్పుడు మనం చూడండి నైబర్స్ ఉంటాం. 20 సంవత్సరాలు బట్టి ఉంటాం. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. రోజు తిరుగుతుంటాం. వాళ్ళు మనమును. కానీ ఆ ఫంక్షన్ రోజున వాళ్ళ గెస్ట్‌లందరూ వస్తారు. మెయిన్ ఆ ఇంటి ఓనర్ గారు ఏం చేస్తారు, "రండి, రండి పర్లేదంటే," "లేదండి మనకి మీ చుట్టాలొచ్చారు కదా!" అని వెళ్ళిపోతాం. ఎందుకు మొహమాటం పడ్డాం అక్కడ? ఎందుకు? వాళ్ళు మనవాళ్ళు కాదు పరులు. ఫంక్షన్ నుంకొచ్చారు. మనం 20 సంవత్సరాలు బట్టి ఉన్నాం. కానీ ఆ ఒక్కరోజు అలాగా మనం ఉదాహరణ తీసుకుంటే, మన హృదయంలో అరిషడ్ వర్గాలు ఉన్నాయి. మరి బాబా ఎక్కడ కూర్చుంటాడు? కూర్చోవడం జరగదు గదా! మనకి మన బాబా కావాలంటే
ఒకటి చేయాలి. బాబా అదే చెప్తున్నారు. నువ్వు భౌతికంగా స్పిరిచువాలిటీలో నేను కావాలనుకుంటే ఇవన్నీ వదలాలి. నేను అక్కర్లేదు అనుకుంటే ఇవన్నీ తీసుకో. అంటే ఒకటి ఇస్తే ఇంకోటి పొందగలవు. మనం పొందడానికి రెడీగా తీసుకుని కానీ ఇవ్వడానికి రెడీగా ఉండటం లేదు. బాబా నన్ను ప్రేమించటం లేదు. బాబా నన్ను సరిగ్గా చూడటం లేదు. బాబా ఇది చేయటం లేదు. ఇది అనుకుంటున్నాం తప్ప బాబాకు నువ్వు ఏంటి ఇవ్వగలిగావు? బాబా అరిషడ్ వర్గాలు ఇవ్వమన్నాడు. ఏదో ఒకటి ఒక కోపమో, తాపమో, ఒక ఈర్ష్యో, ద్వేషమో, ఒక అసూయో, బ్యాక్ బైటింగో, లేకపోతే ఇంకోళ్ళ గురించి మాట్లాడడం, ఏదో ఒక ఐటెంని నువ్వు సీరియస్‌గా తీసుకునే ప్రయత్నం చేసి, ఆ ఐటెము నువ్వు ఇంకెప్పుడు చేయకూడనట్టుగా ప్రిపేర్ అయ్యావా? అంటే మన దగ్గర లేదు. కాబట్టి ఈ విధమైన భావనతో మనం కింద మీద పడిపోతూ, ఇబ్బంది పడిపోతూ, మనం ఏదో త్యాగం చేసాము, మనం ఏదో ఇది చేసాము, 30 సంవత్సరాలు బట్టి ఉన్నాము, 40 సంవత్సరాలు బట్టి ఉన్నాము అనుకుంటే అది శుద్ధ తప్పు. దీనికి ఉదాహరణగా మనకి ఒక ప్రేమికుడిని చూసుకుంటే ఈ 'దౌలత్ సింగ్‌ని' మనకి ఉంటుంది. సమయం అయిపోయినట్టుంది. ఎవరు చెప్పలేదు? చెప్తున్నారు కదా మంచి విషయాలు ఓకే అని అమ్మ. మేము ఏం ప్రాబ్లం లేదు. అంటే మాట్లాడదాం. పాటలు పాడేవాళ్ళు ఇంట్రెస్ట్‌గా ఉంటారు కదమ్మా! పాపం వాళ్ళు తపనతోటి ఉంటారేమో. అందుకని లేదు లేదు, అనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి, పాటలు రోజు వింటున్నాం కదా, చెప్పండి. చెప్పండి. కానీ జై బాబా, ఓకే చెప్పండి, అమ్మ. పాటలు ఎప్పుడు జై వింటాను. బాబా, ఓకే చెప్పండి. అమ్మ. జై బాబా. చెప్పండి, బాగుంది స్పీచ్. ఓకే అమ్మ. ఓకే అమ్మ. అందుకని ఇక్కడ మనం ఎవరిదో దృష్టిలోకి లేదు. అక్కడేమో రాముడిలో, రామాయణంలో జాంబవంతుడు ఇదైనాడు. కృష్ణావతారంలో వచ్చేసరికి ఇదైపోయాడు. అది అక్కర్లేదు. సింపుల్ క్వెషన్. సింపుల్‌గా ఈ యుగంలో మన జనరేషన్‌లో 'దౌలత్ సింగ్‌ని' ఒకడిని తీసుకుందాం. 'దౌలత్ సింగ్' మరి ఎంత ఇది చేశాడు. ఆయన పెద్ద డాక్టరు. కాశ్మీర్ దాంట్లో మేయర్. ఏంటి అప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. ఆ ఇంటి పేరు వాళ్ళంటే చాలా రాయల్‌గా వాళ్ళు పైకి కనబడకపోయినా ఇంత విషయానికి చాలా సీరియస్‌గా తీసుకుంటారనమాట. అంటే అంత గౌరవంగా ఆ రాయల్‌నెస్‌లో ఎటువంటి కాంప్రమైజేషన్ ఉండేది గాదు. అది మీకందరికీ తెలుస్తుంది. మన చిన్నతనంలో పెద్ద పెద్ద ఇళ్ళ వాళ్ళు చూసుకుంటే, వాడు ఏం తిన్నాడో కూడా ముఖంలో గాని, బట్టలో కానీ ఏమి కనబడదు. ఆ మెయింటెనెన్స్ అలాగే చేసేవారనమాట. అది ఆ రాయల్ ఫ్యామిలీస్ ఉంటాయి. అలాగే ఈయన పెద్ద డాక్టరు. అప్పట్లో డాక్టర్స్ అంటే నిజంగా రోడ్డు మీద వెళ్తే మాకు చిన్నప్పుడు మా డాక్టర్ గారు ఇలాగొస్తే రిక్షావాడు వాళ్ళు అందరం అలా చేతులు కట్టుకొని నిలబడేవాడు. రిక్షా తొక్కేవాడు కాదు వాడు ఆగిపోయేవాడు. కస్టమర్ ఉన్నా కూడా. డాక్టర్ గారు వెళ్తున్నారు సార్ అనేవాడు. ఆ డాక్టర్ అనేసరికి ఆ తేజస్సు మనిషిలో ఆ ఫెయిర్‌నెస్సు, ప్రశాంతత, ఆ స్మూత్ వర్డింగ్ డాక్టర్‌ని చూస్తే సగం రోగం పోయేదండి. నా చిన్నప్పుడు అనుభవంతో చెప్తున్నాను. డాక్టర్ గారిని చూసారుగా నవ్వుతూ స్మైల్‌గా చేసి ఆయన స్మూత్ ఫెదర్ టచ్ అనమాట. ఆ పూరేకులతోటి ముట్టుకుంటే ఎలాగుంటుందో అలాగుంటుంది. ఇచ్చేవారు. ట్రీట్‌మెంట్ అసలు లేకుండానే సగం డాక్టర్‌ని చూసేసరికి, ఆ ఫేస్ చూసేసరికి రోగం కొంత పోయేటట్టుగా ఉండేది. సో, అలాగా మరి ఈయన మేయరు, అక్కడ ఇది డాక్టరు అన్నీ చేసి ఏం చేశారు, ఈ నవజీవన కార్యక్రమంలో బాబా రిస్ట్రిక్షన్ పెట్టాడు. బాబాకి కమిట్ అయిపోయాడు. తన కూతురు పెళ్ళికి తను వెళ్ళలేకపోయాడు. కూతురు చేత "నువ్వు నా తండ్రివా" అని అనిపించుకున్నాడు. భార్య చేత "నువ్వు భర్తవా" అనిపించాడు. బంధువర్గాలు అన్నీ చేశారు. బాబాకు చెప్పారు. "అయితే నువ్వు అక్కడే ఉండి అవన్నీ చెయ్యి. నువ్వు ఈజీగా చేసినట్టు" అని చెప్పారు. అవన్నీ బాధలు, ఎన్ని బాధలండి. తండ్రిని పట్టుకుని అంత పెద్ద హోదాలో ఉన్నావు. నువ్వు నువ్వు తండ్రివా? నువ్వు ఇదా? అదా? ఆయనకి 2 వైపులా వాయింపే. మధ్యలో రోలొచ్చి మధ్యలతో పెట్టినట్టు. ఎందుకంటే ఈ లౌకికంలో ఉన్నవాళ్ళకి బాబా తత్వం తెలీదు. సో, ఈయనకి తిడుతూ బాబాని నిందించడం కూడా జరుగుతుంది. అది రాసి ఉండకపోవచ్చేమో గానీ, సో, అలాగ జరిగి ఆయనేమో అది పోకవక్క అంటారు. అలాగా అడకత్తెరలో పోకవక్కలాగా నలిగిపోయి, ఎందుకు అంటే బాబాకిచ్చిన కమిట్మెంట్. బాబా అదే చెప్పారు. "నువ్వు యాచించకురా యోచన చేసి." ఏదైనా మనం ఒకటి యాచించాము, చెయ్యి పెట్టామంటే ముందు యోచన చెయ్యి. ఎంత బావుంటుందో ఆ సెంటెన్సు. అలాగే మన శ్రీకాకుళం వారు చింతామణి గారు, ఏరి ఎక్కడికెళ్ళినా నీ దగ్గరికొచ్చినట్టు, ఏ పని చేసినా అది నీ పనే అన్నట్టు, ఏమి భుజించినా అది నీ ప్రసాదమే. 3 ముక్కల్లో తేల్చి పారేశాడు భగవతత్వాన్ని. అది మనకి బాబా ప్రేమికులకు అర్థమవుతుంది గానీ, తత్తిమాళ్ళకి అర్థం అవ్వదు. సో, ఇక్కడ మరి దౌలత్ సింగ్ ఏమిచ్చాడు? బాబాకి నవజీవనంలో ఆయన చేస్తాన్నాడు. ఎంత ఆయన హిస్టరీ చూసుకుంటే మనకి కళ్ళ నీళ్ళు వస్తాయన్నమాట. అంత ఇబ్బంది నుంచేసుకొని బాబాతోటి మళ్ళీ శభాష్! నువ్వు మా పక్కన లేకపోయినా నువ్వు అలాగే నిలబడి చేయగలిగావు. అది ఆ అండర్‌స్టాండింగ్ అని బాబా ఆయన్ని అప్రిషియేట్ చేశారు. సో, మరి ఆయన ఎగ్జాంపుల్ చేసుకుంటే మనం ఎంతవరకు ఉన్నాము?
అన్నది మన క్వశ్చన్ మార్క్ అడిగిపోతుంది. ప్రతి విషయంలో మండలిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో మనం ఒక్కసారి కంపారిజన్ చేసుకుంటే మనకు అన్ని క్వశ్చన్ మార్కులే. ఏది ఒక్క టిక్కు కూడా రాదు. 30 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలైనా అటెండెన్స్ షీట్ మొత్తం అంతా సున్నాలు అయిపోతాయి. ఎందుకు? బాబాయ్ చెప్తున్నాడు, మీది నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కానీ మీరు పూడ్చుకోనందుకు అర్హత లేదు. మరి మనం అందులో ఏదో ఒకటి, మనం అందరం మానవులమే, తప్పులు చేస్తాం. బాబాయ్ చెప్పాడు, మీరు అజ్ఞానంలో ఉంది చేస్తున్నారు. యాక్చువల్గా కొన్ని సందర్భాలు బాబాయ్ చెప్పాడు, ఒరే నువ్వు నాకు క్షమాపణ చెప్పక్కర్లేదురా అన్నాడు. ఏంటి బాబా అన్నాడు. చేసేది చేయించేది అన్నీ నేనప్పుడు నువ్వెక్కడ ఉన్నావురా, నీ అమాయకత్వం కాకపోతే ఆలింగనే ఇచ్చుకున్నాడు బాబా లవర్ని, ప్రేమికుడిని. ఆలోచించండి, మనం ఏదో ఏమైనా తిట్టేసాం అనుకోండి చాలా బాధపడిపోతాం. లేకపోతే ఏదో డబ్బులు తీసుకుని ఇవ్వలేదని బుకాయించేసాం పరిస్థితులకు అనుగుణంగానే ఒగ్గి. కానీ మరి అలా చేయకూడదు యాక్చువల్గా. మరి అది జరిగింది. ఈజ్ దట్ సో అంటే అది జరిగేది అలాగుంది. కానీ దాన్ని చూసుకుని బాధపడే బదులు ఇలాగ ఎలక్ట్ అయ్యి బాబా ఇంకెక్కడి నుంచి నేను చేయను, 600 అయినా 106 అయినా అనే సంకల్పంతో కూర్చుని ఆ పని మనం చేసి మనం దాంట్లో సక్సెస్ అయితే మీకు తెలియనటువంటి వాషన్ ఆఫ్ లవ్ మీలో ఫ్లో అవుతుంది. నెక్స్ట్ బాబా మొహం చిరునవ్వుతో చిందించబడుతుంది. ఆ విషయాన్ని మనకి ఇప్పుడు విదితం అవుతుంది. బాబా ప్రేమికులు మన అందరికీ కూడా అది కొన్ని సందర్భాల్లో అవుతూనే ఉంటుంది. కాబట్టి అది మనం తెలుసుకోగలగాలి. తెలుసుకుని మనం ముందుకు వెళ్ళి మనం బాబా చెప్పిన విషయాల్ని మన శక్తి మేరక మనం బాబాని ఎంతవరకు ప్రేమిస్తున్నామో ఏదో ఒక విషయాన్ని మై విష్ పాయింటో, హౌ టు లవ్ గాడ్ పాయింట్లోని ఏదో ఒక పాయింట్ని మనం తీసుకుని మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే మనం బాబా గురించి నిరీక్షణ చేసిన వాళ్ళం అవుతాము తప్ప మనం ఏదో ప్రేయరు అంటే ఇది అందరికీ వర్తిస్తుందండి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. ఇదేదో చెప్పాను కదా, అందుకని మనం అందరం ఇది నేర్చుకుంటున్నదే తప్ప ఇందులో ఒకళ్ళు ఎక్కువ తక్కువ లేదు. మనం అందరం ఆ ప్రభు తాలూకా ఆశీస్సులతోటి, ఆయన ప్రేమతోటి, ఆయన కరుణతోటి, నిజంగా ఆయన కరుణ మనకి తెలియనటువంటి కరుణ, కళ్ళని నీళ్ళు వస్తాయి. ఏది మన బాబాని నాకు ఒకటి అనుభవం వచ్చింది. ఏది కూడా బాబాయ్ ఇస్తే నేను నో అనకూడదని చెప్పేసి మన మెహరాబాద్‌లో అనుకున్నాననమాట. ఇవాళ అదే కూడా మీకు చెప్పాలి. ముందు నాకు ఈ స్పీచ్ అంటే బాబా గురించి మామూలుగా మాట్లాడతాను కానీ, మీ అందరిలాగా మాట్లాడలేను. కానీ గబుక్కుని నో అనేసాను. మళ్ళీ నాకు బాబా కమిట్మెంట్ ఇచ్చింది గుర్తు చేశాడాయన. ఒరేయ్! నువ్వు మొన్న నాకేం చెప్పావు, పాటైనా, స్పీచ్ అయినా, మాటైనా, పనైనా నో అన్నది రాకుండా ఉండాలని కమిట్మెంట్ తీసుకున్నావు కదా! ఇప్పుడు నో ఎందుకు చెప్పావు అని అడిగాడు. వెంటనే నేను లేదు బాబా గురించి ఏదో ఒకటి చెప్తానని, బాబా నాకు ఏ విషయం పెద్దగా తెలీదు. నువ్వు దేవుడివి. నాకు 100% ఇంక అందులో ఏమి డోకా లేదు. కానీ నీ గురించి చెప్పాలంటే గబుక్కుని ఇలా వెతుకుతూ ఇదేదో నిరీక్షణ బాగుంది చెబుతాము. బాబా ప్రేమ మనం ఎంతవరకు ఇంకా చిన్నవి మన మన పొరపాట్లున్నాయి. ఇంకా మనం ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాం. మనకు చూడండి సైడ్ బోర్డులుంటాయి. అరకు దగ్గరికెళ్తుంటే వస్తుంది. ఇంకా 25 కిలోమీటర్లు ఉందంటాడు. ప్రయాణం చేస్తున్నామనమాట ఇంకాని. ఇంకా వ్యాలీ రాలేదు ఇంకా మనకి. సో, మనం ఇంకా ప్రేమ మార్గంలో మనం ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా వెళ్ళలేదు. కానీ ప్రయాణం చేస్తున్నాం ఆన్ జర్నీ. సో, జర్నీలోనే మనకింత అనుభవాలు కనబడుతున్నప్పుడు నిజంగా ఆ పాయింట్‌లోకెళ్ళి మనం ఒక్క అడుగేసామనుకోండి, 10 అడుగుల్లో ఆయన వచ్చేస్తాడు. 10 అడుగుల దూరంలో నుంచి పరిగెట్టుకొచ్చేస్తాడు బాబా ప్రీతముడు. అది ప్రేమికులైన మీ అందరికీ కూడా అది అనుభవమే. బాబా ప్రేమను మరీ పొందుతూ ఆయన అసిస్టెన్స్ మనం తీసుకొని ఆయన నుండి మనం హెల్ప్‌ని అర్థిస్తూ, ఆయన చెప్పినట్టుగా, ఆయన ప్రేమను ఆయన కోరినట్టుగా మనం అందరం నడవాలని, మా నడిచే శక్తిని కూడా భగవంతుడు మన ప్రీతముడు మనకి చూపిస్తూ, ఆ త్రోవను చూపిస్తూ, ఆ శక్తిని ఇవ్వాలని మనం అందరం కోరుకుంటూ, మనకి ఈ అవకాశం ఇచ్చిన ప్రభువుకి, మీకు అందరికీ కూడా జై బాబాలు, ధన్యవాదాలు. ఇందులో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించవలసిందిగా ప్రభువుని సార్ కోరుతున్నాను. మూర్తి గారు, జై బాబు సార్. ఈయననే కదా బాబా ఎక్కడైతే హోటల్ కి సూట్ వేసుకుని వెళ్తాడో అదే హోటల్ యా. అవునండి. చేయమంటాడు. అవును. అప్పుడే అమ్మాయి అంటుంది, నువ్వు నా తండ్రివేనా, ఇట్లా చేసావు, పెళ్లికి రాలేదని చెప్పి ఆమె అంటుంది. అవును సార్. అవును. అది నిజంగా అది చాలా గ్రేట్. అది గ్రేట్ పెద్ద సూటు బూట్ వేసుకొని భోజనం చేసేసి ఎక్కడ పొద్దుగా వెళ్ళాడు తినేసి అక్కడే టిఫిన్ మళ్ళీ ఇచ్చి బెగ్గింగ్ చేయమని. మర్నాడే ఉదయం వచ్చి గేట్ ముందు బెగ్గరగా ఉండడం అంటే కష్టం. ఎంత ఇదండి బాబు అసలు. హైలీ అసలు అది తలుచుకుంటే మనకి చెమటలు పట్టేస్తాయి. మనం చేయలేము కూడా ఆ పని. డివైన్ ప్లాన్.
జై బాబా. సో అది థ్యాంక్ యూ, గ్రేట్నెస్. వెరీ నైస్. సో మనందరం ఆ ప్రేమమూర్తి తాలూకా ప్రేమను మనం పొందాలి, ఆయన బ్లెస్సింగ్స్ మనం తీసుకోవాలి, ఆయన అనుకున్నట్టుగా మనం ప్రేమించే శక్తిని ఆయనే మనకి ఇవ్వాలని మనందరం ముందుకు వెళ్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి మూర్తి గారు. చాలా చక్కటి విషయాల్ని అందరం ఎలా ఉండాలి, ఏ విధంగా అన్న విషయాన్ని చాలా, అంటే మేము ఇంకా మళ్ళా చెప్పలేము, చెప్పినా కూడా మీరన్నట్టు రకరకాల మార్పులు వస్తాయి. చాలా చక్కటి విషయాల్ని చక్కగా తెలియజేసినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. జై బాబా. సమయం 5:45 అయింది. మనకి ఉన్నది పావుగంట సమయమే. అయితే